నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఫిక్స్ అయింది. నాని అంటే ఏ నాని అనుకున్నారు? పేరు నాని కాదు, కొడాల నాని కాదు, ఆళ్ల నాని. ఈయన గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కొడాల నాని, ఆళ్ల నానికి, పేరు నానికి ముగ్గురికి చాలా వ్యత్యాసం ఉంది. పేరు నాని, కొడాల నాని వారు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు, కానీ ఆళ్ల నాని అలా కాదు. అందుకే ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు చూసాం. సో ఆ నాని సైకిల్ ఎక్కనున్నారు. ఆ వివరాలు ఏందో చూద్దాం. రాజకీయాల్లో ఏ పార్టీలో ఎవరు ఉంటారనేది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితి. తాజాగా కూడా ఏలూరు జిల్లా నుంచి మనకి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా రెడీ అయ్యారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన చేరేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆయన సైకిల్ ఎక్కనున్నట్లుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ఈయన పూర్తి పేరు. ఈయన 2004, 2009 ఎన్నికల్లో కూడా ఏలూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూడటం జరిగింది. 2019లో మళ్ళీ వైసీపీ నుంచి కూడా భారీ మెజార్టీతో కూడా గెలిచి ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు మన రాష్ట్రంలో కూడా మనం చూడటం జరిగింది. 2024లో కూడా భారీ ఓటమితోటి ఆయన ఏలూరులో ఓడిపోవటం జరిగింది. సో వెంటిలేటర్పై ఈయన కనుక తెలుగుదేశం పార్టీలో కనుక చేరితే ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ వెంటిలేటర్పై ఉంటుందని కూడా తెలియజేసుకోవచ్చు. వైసీపీ ఓటమి తర్వాత కూడా ఈయన జిల్లాకు సంబంధించి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. తాను వ్యక్తిగత కారణాల వల్లే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆళ్ల నానికి ఒక చరిత్ర ఉంది. రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏలూరు కానిస్టేబుల్, గోదావరి జిల్లాల్లోనే ఆయనకి ఒక బ్రాండు పేరు కూడా ఉంది. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో కనుక చేరితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం క్యాడరు, అదేవిధంగా నానికి ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఇద్దరు కూడా సమన్వయం కనుక చేసుకుంటే రాబోయే రోజుల్లో ఏలూరులో అద్భుతాలు చేయొచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ పరిస్థితి అయితే మరి దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంది. సో అక్కడ మరి రాజకీయాల్లో కూడా రానున్న రోజుల్లో కూడా ఏలూరు, గోదావరి జిల్లాల రాజకీయాల్లో మరో సంచలనం కలగనుందని కూడా తెలియజేసుకోవచ్చు.